గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం ఇప్పుడు కొత్తగా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 17 రోజులు కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 25 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 22 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 10 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 11 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో డాకు మహారాజ్ 107 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 8 కోట్ల గ్రాసు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 16 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ 17 రోజుల్లో 134 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 15 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 17.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే 15 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకా 2.5 కోట్లు రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 15.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ వచ్చేసి 12.5 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి రాయలసీమలో అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. ఇక ఉత్తరాంధ్ర ఇక్కడ కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. 8 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 11 కోట్లు షేర్ వచ్చింది. అంటే 3 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలు ఈస్టులో. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 5 కోట్లు వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది వెస్ట్లో. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 8 కోట్ల షేరు, 1 కోటి లాభాలు గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 5.5 కోట్లు వెనక్కి వచ్చింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ 3.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలు నెల్లూరులో. ఇలా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది, లాభాలు వచ్చాయి, ఒక్క రాయలసీమ అండ్ తెలంగాణలో తప్ప. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్లు 67 కోట్లకు ఉంటే ఓవరాల్గా 68 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 5.5 కోట్లకు ఉంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి కర్ణాటకలో అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు ఉంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. అలా టోటల్గా డాకు మహారాజ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు ఉంటే 17 రోజుల్లో 80 కోట్లు వచ్చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ అయ్యింది, లాభాలేమి తీసుకురాలేదు. ఇంకా 81 కోట్లు వచ్చింది, ఇంకా 1 కోటి లాభము. జస్ట్ క్లీన్ హిట్ అయ్యింది అంతే. యాక్చువల్గా ఎక్కువ రావాల్సింది గ్రాసు, ఎక్కువ లాభాలు రావాల్సింది సంక్రాంతికి వస్తున్న ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. లేకుంటే ఆల్రెడీ 150 కోట్లు దాటిండాల్సింది, ఒక 90 కోట్ల షేర్ వరకన్నా వచ్చిండాల్సింది. అయినా కానీ బాలయ్య కెరియర్లో ఇది హయ్యెస్ట్ గ్రాసు, హయ్యెస్ట్ షేరు. మొదటిసారి 80 కోట్ల షేర్ చూశాడు. సో ఆ రకంగా చూసుకున్న సినిమా హిట్టే, సూపర్ హిట్ అంటే బాగుండేది. ఇక రన్ అయిపోయినట్టే. ఈరోజు బుధు, రేపు గురు. ఈరోజు కలెక్షన్స్ నిన్న మొన్న మాదిరి అంటే 1 కోటి లోపలికి వచ్చేసింది కలెక్షన్స్. ఈ శని ఆదివారాల్లో ఏమన్నా పెరగవచ్చు. సో 135 కోట్ల గ్రాస్తో సరిపెట్టుకుంటుంది అనుకుంటున్నా. మ్యాక్సిమం 136, 37 దాకా వెళ్ళొచ్చు. ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా 81, 82, 83 వరకు వెళ్ళొచ్చు. 1 కోటి 2 కోట్ల లాభాలతోనే సరిపెట్టుకోవాలి. సినిమా అయితే క్లీన్ హిట్టే అంతే, సూపర్ హిట్ అయితే కాదు. అది మన పద్మభూషణ్ బాలయ్య కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్. రిలీజ్ అయిన మొదటి 17 రోజుల్లో 134 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 81 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. 80 కోట్లు వెనక్కి వచ్చి 1 కోటి లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయ్యింది. ఓకే, బాయ్.